దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం మీ అందరికీ ఫస్ట్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉదయకాలం కొత్త సంవత్సరం 2026 మన పాత సంవత్సరం, గత కాలం కృప చూపిన దేవుడు ఈ సంవత్సరం అధికముగా నీ పట్ల కృప నుంచి కృప, గ్రేస్ టు గ్రేస్, గ్లోరీ టు గ్లోరీ అనే అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు మనం తీసుకొని వెళ్ళబోతున్నాడు. కొత్త సంవత్సరం ప్రారంభించిన మీరు మీ హృదయాల్లో క్రొత్త మనసు, క్రీస్తుని సొంత రక్షకు అంగీకరించి క్రీస్తు పయనం సాగించండి. ఒకవేళ ఆత్మీయ స్థితిలో గత కాలం ప్రభు కొరకు చేయలేనివి ఒక కమిట్మెంట్తో చేయండి. ప్రార్థన కలిగి ఉండండి, క్రీస్తుకు దగ్గరగా ఉండండి, యేసయ్యతో నడవండి. ఆయన మన చేయి పట్టుకున్నాడు, ఆయన ఎన్నడూ విడవడు. మనం ఆయన చేయిని విడవద్దు. ఆయన ప్రేమని, ఆయన కనికరమని, ఆయన కృపని ఈ సంవత్సరం నీకు, నీ కుటుంబానికి, నీ యవ్వన జీవితానికి, నీ భవిష్యత్తుకు, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ పట్టణంలో, ఏ సమయంలో నువ్వు ఉన్నా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు వాగ్దానం చదువుకుందామా? చక్కటి మాట చదువుదాం. నేను చదువుతున్నాను. దినవృత్తాంతంలో 1వ గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. నువ్వు వెళ్ళు చోటెల్లా నీకు తోడుగా ఉండి నీ ద్వేషించు వారిని నీ ముందర నిర్మూలం చేసి తిని లోకములోని గనులకు కలిగిన పేరు వంటి నీకు కలుగజేయుదును. నీ ముందరట ఏ శత్రువు నిలవనీయడట దేవుడు. దావీదుకి ఇచ్చిన వాగ్దానం. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మనకి 50th డే ఇచ్చాడు. ఇప్పుడు కూడా అదే మాట మీకు ఆ వాగ్దానం రిపీట్ చేస్తాను. దేవుడు జ్ఞాపకం చేయాలి కదా, నువ్వు ఏది ఇచ్చావు అది చేయాలని కదా. మన తల్లిదండ్రులు అప్పుడప్పుడు మీరు చిన్నపిల్లలు ఏం చేస్తారు? అమ్మ నువ్వు అన్నావు, డాడీ నువ్వు అన్నావు, ఎప్పుడు చేస్తావు? అట్లానే మన దేవుడు మనకి ఇచ్చాడు కదండి. అందుకని మీరు చూసారా నూతన సంవత్సరం పాట? ఎంతమంది చూశారు? నీతి సూర్యుని రెక్కల కింద అనే పాటలు ఈ వాగ్దానంతో కూడిన పాట మన పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. విని పాటని ఆనందించండి, మీ హృదయంలోకి తీసుకోండి. నువ్వు వెళ్ళే చోటల్లా నువ్వు ఎక్కడ వెళ్తున్నావు నీకు తోడుగా నేను ఉంటా. అంటే సినిమాకి, లోకంలోకి, పాపంలోకి వెళ్తాను కాదు, క్రీస్తులో నీ ఆత్మీయ జీవితం నడుస్తుంది, నీకు తోడుగా ఉంటాడట. ఉండి నీ శత్రువుని నేను నీ ముందర నిలవనీయను. నేను ఏది నీ ఎదుట నిలవనీయక నేను నిన్నేం చేస్తాను? లోకంలో గొప్పలు కలిగే, గనుల కలిగే పేరు నీకు కలుగజేయదు. ఖచ్చితంగా మనం ఆ మాటను పట్టుకుని ఈ సంవత్సరం ప్రార్థన చేద్దాం, ప్రభు కృపను పొందుదాం. యవన బిడ్డలారా, పెద్దలారా, వృద్ధులారా, దేశ రాష్ట్రాల సంఘాల్లో ఉన్న ఆత్మీయులారా, దేవుడు మనకిచ్చిన మాటని పట్టుకుందాం. ఈరోజు నీకు నాకు కొత్త సంవత్సరం, ఈ సంవత్సరానికి ఇస్తున్నా శ్రేష్టమైన చక్కటి మాట ప్రభు దగ్గర పెట్టి ప్రార్థన చేద్దాం. వెళ్ళు చోట్ల తోడుగా ఉండి నీ శత్రువును నీ ముందర నిలవనీయక, నీ శత్రువుని నీ ఎదుట నీ ముందర నిలవనీయక. నేను ఎందుకు రిపీట్ చేస్తుంటే ఇది మీరు వినాలి. నీ శత్రువు నీ ముందు నిలవనీయక ఘనమైన పేరు. నువ్వు వెళ్ళు చోటల్లా తోడుండి శత్రువు నీ ముందు నిలవనీయక ఘనమైన పేరు నీకు కలుగజేసేది. అర్థం చేసుకోండి, పట్టుకొని ప్రేయర్ చేయండి. దేవుడు మీకు తోడుగుంటాడు. ప్రభుతో ఉండండి, క్రీస్తులో కొనసాగండి. ఇంకా ఎవరైనా యేసు రక్షకుడు అంగీకరించకపోతే ఇదే రక్షణ, దీన్ని మీ హృదయాన్ని వేసేకేయండి. కొత్త సంవత్సరంలో క్రీస్తుతో సాగించండి. రోగ బాధ, చింత, వ్యాధులున్న ఈ న్యూ ఇయర్ నూతనంగా ప్రభు నీకు ఇవ్వబోతున్న కృప అన్నిటి నుంచి నేను గొప్ప చేయబోతున్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, గత సంవత్సరం అంతా మాతో ఉన్న గొప్ప దేవుడా, మమ్మల్ని పోషించి బలపరిచిన మా ఆత్మీయ తండ్రి, మా రక్షణ కర్త, మా ఆశ్రయ దుర్గమ, ఈ సంవత్సరం ప్రతి బిడ్డని కాపాడి రక్షించి భద్రపరిచి తోడుగా ఉండి శత్రు నిర్మూలం చేసి మాకు విరోధమైనది ఆయుధాన్ని వర్ధిల్లకుండా అణిచివేసి కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, అప్పుల బాధ, ఆర్థిక బాధ, ఉద్యోగులేమి, విడిపోయిన కుటుంబాలు, గొడవల కుటుంబాలు, అసమాధానం తొలగించి ఇదిగో ప్రభు గర్భం లేని గర్భాలు తెరిచి, వివాహం కాని బిడ్డలకు వివాహాలు, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు, ఏ దేశాల్లో ఉన్న వీసాల విషయంలో, ఉద్యోగ విషయంలో, ఆర్థిక విషయంలో, కుటుంబాల కాపుదల, భద్రత అయ్యా శత్రు నుంచి విడిపించి, బంధకం నుంచి విడిపించి, ఆరోగ్యాలను ఇచ్చి, రోగులుగా ఉన్న, మానసికంగా ఉన్న, కుటుంబపరంగా ఉన్న రోగముల నుంచి విడిపించి, పిల్లలు నాయన ఎదగని పిల్లలకు స్వస్థత, నాయన ఆటిజం అనే రోగం, రకరకాల వ్యాధుల నుంచి బిడ్డలను కాపాడి కుటుంబాలని సమాధానం ఇచ్చి, మానసిక ప్రశాంతత, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, సంఘాల ఉజ్జీవం, పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చి సంఘాలు, మండాలు, సేవకులు, మండాలి, జనరేషన్ అపోస్తులు సేవ లేవాలి, జాషువా జనరేషన్ లేవాలి, నీ రాజ్యవ్యాప్తి జరగాలి, నీ మహిమార్థమే. అట్టి కృప అందరికీ మీరు దయచేసి మాకు తోడుగా ఉండమని, అందరికీ మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను కూడా బ్లెస్ చేస్తూ ఈరోజు మా పట్ల ఈ సంవత్సరం ఈ వాగ్దానం నెరవేర్చి మీ కృపను చూపమని, కల్వరి మినిస్ట్రీ మీద స్పెషల్ బ్లెస్సింగ్, ఏ శత్రు కల్వరి మినిస్ట్రీకి విరోధముగా వర్ధిల్లకుండా అణిచివేసిన ఆయన నీ కృప, కాపుదల, భద్రత ఈ పరిచర్యకి తోడుగా ఉండి మా శత్రువుని నిర్మూలన చేసి ఘనమైన పేరు మాకు కలుగజేసి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మీ స్టేటస్లో పెట్టుకోండి.
నీతి సూర్యుని రెక్కల కింద అనే పాట మీ అందరికీ తెలుసు. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో అప్లోడ్ అయింది. వినండి, చూడండి, లైక్ చేసి షేర్ చేయండి. మంచిగా మీ స్టేటస్లో పెట్టుకోండి, అందరు పాడండి. కొత్త పాట కూడా నీ చేతి కార్యములు అనే పాట రిలీజ్ కాబోతుంది. మరి కమలాకర్ గారి మ్యూజిక్ ఆధ్వర్యంలో, అంతేకాక ఆ యొక్క జాషువా షేక్ గారు రాసిన పాట అక్షయ పాడింది. నీ చేతి కార్యములు చాలా అద్భుతమైన కొత్త సంవత్సరం శ్రేష్టమైన పాట. త్వరలో అది ఒక 1 day 2 daysలో మీ ముందుకు వస్తుంది ఆ పాట. అద్భుతంగా మీరు ప్రభుని ఆరాధించి న్యూ ఇయర్లో బ్లెస్సింగ్ పొందాలి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.